నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదు, అటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా పెంచాలంటూ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్, అయితే చూసుకుంటే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది అయితే విద్యార్థులకు మద్దతుగా. సో ఏం చెప్పదలుచుకున్నారు? విద్యార్థుల డిమాండ్ న్యాయమైనవి, సమంజసమైనవి, గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టీచర్ పోస్టు పెంచాలని అంటారు. వాటికి మేము కారణాలు చెప్తాం. ఇంకొకటి గ్రూప్ 1లో 1:100 కావాలని అడుగుతారు. అది కూడా న్యాయమైనదే. అదే మూడవది ఏంటిదంటే ఈ గ్రూప్ 1లో ప్రిలిమినరీలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలను తక్కువ ఇచ్చారని. నాలుగవది టీచర్ పోస్టు వాయిదా వేయాలి. అన్ని డిమాండ్లు కూడా న్యాయమైనవి. సమాజం న్యాయమైన డిమాండ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది నిరుద్యోగుల సమస్య మీద. ఎందుకంటే ఈ సమాజాన్ని కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా పని లేక ఒట్టిగా ఉద్యమాలు చేయరు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో 563 ఇచ్చారు. ఇవి 1600 వేకెన్సీలు ఉన్నాయని చెప్పి డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు ఉన్నాయి. గ్రూప్ 2లో 780 పోస్టుల మీద ఉన్నాయి. వీటిని 2000కు పెంచాలి. ఆ పోస్టులన్నీ మాకు వస్తాయని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఈ 10 సంవత్సరాల కాలం లోపల ఎంతమంది, చాలా రోజులు గ్రూప్ 1, గ్రూప్ 2 లెక్క, ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త ఆఫీసులు రావడం వల్ల ఎన్ని పోస్టులు అదనంగా వచ్చాయి. ఇవన్నిటి లోపల గ్రూప్ 1లో 50%, గ్రూప్ 2లో 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఉంటుంది. వాటిని లెక్కించమని అడుగుతున్నాం. ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. కేవలం దాటేసే వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి పోస్టులను లెక్కించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా భర్తీ చేయమని నేను అడుగుతున్నాను. కానీ సార్, ఇంకోటి చూసుకుంటే మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు నిన్న డిఎస్సి అభ్యర్థులు కూడా ముట్టడి చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి లాక్కెళ్తున్న పరిస్థితి. అయితే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న ఏదైతే గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని అనుకున్నారు, కానీ అదే వైఖరి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఏం చెప్తారు దీనికి? ఇది ప్రభుత్వ దమన నీతి, అణచివేత వైఖరి. నిరుద్యోగులు న్యాయమైన డిమాండ్ అడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మొదట ఏమన్నాడు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులే పాత ప్రభుత్వాన్ని కూలగొట్టి దించి నన్ను ఎక్కించిండ్రు అని చెప్పాడు. మరి ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అయినప్పుడు నిరుద్యోగుల డిమాండ్లను ఆలోచన చేయకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఎదురుదాడి పద్ధతి ఉద్యమాలలో కేసీఆర్ కూడా ఎదురుదాడి చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేయాలని చూసినప్పుడు నాకు అనేక నిరుద్యోగుల ఉద్యమం లోపల గత ప్రభుత్వం 10 ఏళ్ల లోపల 600 నిరుద్యోగుల డిమాండ్ల మీద పోట్లాడారు. కొన్ని వందల సార్లు బీసీ ఎస్సీల డిమాండ్ల మీద పోరాడాము. 600 దాంట్లో ఒకసారి ఒక ఎమ్మెల్యే విమర్శిస్తే కేసీఆర్ పిలిపించి, కృష్ణయ్య నిజాయితీగా పోరాడతారు, హక్కుల కోసం పోరాడతారు, మళ్ళీ విమర్శిస్తే నేను సస్పెండ్ చేస్తానని బెదిరించాడు. అందుకే ఏ ఎమ్మెల్యే, ఏ పార్టీ నాయకుడు కూడా మా ఉద్యమాలను విమర్శించలేదు, చర్చించి పరిష్కారం చేశారు. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం ఎదురుదాడి నిరుద్యోగుల ఉద్యమం మీద దాడులు బంద్ చేసి కేవలం సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి చూసుకుంటే వచ్చిన 6 నెలల్లోనే ప్రజల నుండి ఇంత వ్యతిరేకత, అటు విద్యార్థుల నుండి కానీ ప్రజల నుండి కానీ ఇంత వ్యతిరేకత వస్తుంది. సో దీనికి ఎట్లా చూడవచ్చు అంటారు? ఏం చెప్తారు? అంటే ముఖ్యమంత్రి గారు అన్నిటినీ పాజిటివ్గా ఆలోచించాలి. ఎవరో రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయి, వాళ్ళు ప్రేరేపిస్తున్నారు అంటే తప్పనిసరి సమస్య ఉన్న రాజకీయ పార్టీలు తిని పెట్టడానికి కాదు, ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఉన్నాయి. ప్రజా సంఘాలు, మేమందరం బీసీ సంఘాలు ప్రజా హక్కుల కోసమే పోరాడతాం. కాబట్టి ఆ డిమాండ్ మంచిదా కాదా, సాధ్యాసాధ్యాలను చర్చించాలి, చర్చించి పరిష్కరించాలి తప్ప ఎదురుదాడి చేయడం, తప్పని వక్రీకరించడం సరైన పద్ధతి కాదు. ఈ స్టాండ్ మార్చుకోవాలి. నిరుద్యోగులతో చర్చలు జరపాలి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. అందులో న్యాయ అన్యాయాలు, అసాధ్యాలు, వాస్తవాలు తోటి మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి. ఇంకోటి చూసుకుంటే ఈరోజు జూలై 15న కూడా సెక్రటేరియట్ ముట్టడి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఏంటి ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? సో ఎట్లా ఉండబోతుంది కార్యక్రమం? గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, పంచాయతీరాజ్ లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% పెంచాలి, అదేవిధంగా టీచర్ పోస్టులు పెంచాలి. ఈ ప్రధానమైన డిమాండ్లతో ముట్టడి చేస్తున్నాం.
రైట్ సార్. సో ఇది ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్న మాటలు. ఏదైతే చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే ఇప్పటికైనా ఏదైతే వాళ్ళకి ఇస్తాన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకపోతే అటు మెగా డిఎస్సి పోస్ట్పోన్ చేయకపోతే మాత్రం దీనికి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది చూసుకుంటే ఇవన్నీ పట్టించుకోకపోతే మాత్రం జూలై 15న సెక్రటేరియట్ ముట్టడికి కూడా వెనుకాడబోమంటూ కూడా చెప్తున్న మాటలు. చూస్తూనే ఉండండి యోయో టీవీ.